ఈరోజు క్లాస్లో HTML లిస్ట్ ప్రోగ్రామ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో థియరీ క్లాస్లో చెప్పాను కదా బోర్డు మీద లిస్ట్ ఆఫ్ HTML అని, వాళ్ళని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ రాసిన ఒక HTML ప్రోగ్రామ్ నిన్న ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాం మనం. అదే దాని అవుట్పుట్ వెబ్ బ్రౌజర్లో ఒకసారి చూపిస్తాను. దానికి లిస్ట్లో ఏ విధంగా యాడ్ చేయాలి చూద్దాం ఒకసారి. aim.html అని సేవ్ చేశాను ఈ డ్రైవ్లో. నేను బ్రౌజర్ నుంచి దాన్ని ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్. దీనికి మనం ఫాంట్ ట్యాగ్స్ ఒకసారి అప్లై చేసిన తర్వాత లిస్టులు పెడదాం. ఇప్పుడు నేను ఎయిమ్ కంప్యూటర్స్ అనే దానికి నేను ఫాంట్ ట్యాగ్తో ఇవ్వాలనుకుంటున్నాను. ఏ విధంగా ఫాంట్ ట్యాగ్ ఇవ్వాలి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎయిమ్ కంప్యూటర్స్ అనేది నాకు ఫాంట్ ట్యాగ్లో 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి: సైజ్, కలర్, బోల్డ్. ఇప్పుడు ఎయిమ్ కంప్యూటర్స్ ఆల్రెడీ కొన్ని ట్యాగ్స్ అప్లై చేస్తున్నాయి. దట్ ఈస్ bold, underline, center. One more tag I want to apply, that is font tag. It has some attributes. I have explained all those 3 attributes. One is size. 1 to 7 లో మీరు ఇవ్వండి, maximum size 7 ఉంటుంది. That is color. Next color you can give your own color, మీరు ఏ కలర్ ఇవ్వచ్చు. తర్వాత ఫేస్ చాలా రకాల ఫేస్ ఉంటాయి. నేను ఇంపాక్ట్ ఫేస్ చూపిస్తున్నాను. ఇంపాక్ట్ ఫేస్ కానీ లాటిన్ అనే ఫేస్ ఉంది, టైమ్స్ న్యూ రోమన్ అనే ఫేస్ ఉంది. నేను ఇంపాక్ట్ ఫేస్ చూపిస్తున్నాను. ప్రస్తుతానికి ఫాంట్ స్టైల్ టైమ్స్ న్యూ రోమన్ లో ఉంది. టైమ్స్ న్యూ రోమన్ లో సమ్ తక్కువ సైజులో ఉంది, లెస్ సైజులో ఉంది, బ్లాక్ కలర్ లో బై డిఫాల్ట్. ఇప్పుడు ఎయిమ్ కంప్యూటర్స్ అనేది హెడ్డింగ్ మాత్రమే రావాలి కాబట్టి ఆ ట్యాగ్ ఎయిమ్ కంప్యూటర్స్ అనే లైన్ అవగానే నేను ఆ ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాను. ఫాంట్ ట్యాగ్ తర్వాత బోల్డ్, అండర్లైన్, సెంటర్ అనే ట్యాగ్స్ ఓపెన్ అయినాయి. ఎయిమ్ కంప్యూటర్స్ అనే ఈ లైన్ హెడ్డింగ్ అప్లై అవ్వాలి కాబట్టి వర్స్ క్లోజ్ చేసేటప్పుడు రివర్స్ ఆర్డర్ లో క్లోజ్ చేయాలి. ఫస్ట్ సెంటర్ క్లోజ్ చేయాలి, తర్వాత అండర్లైన్ క్లోజ్ చేయాలి, తర్వాత బోల్డ్, లాస్ట్ లో ఫాంట్. ఎందుకంటే బికాజ్ ఫాంట్ అనే ట్యాగ్ ఫస్ట్ ఓపెన్ చేసాక లాస్ట్ లో క్లోజ్ చేయాలి. చూద్దాం ఈ ఫాంట్ స్టైల్ అప్లై అయిందో లేదో. సేవ్ చేయండి, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. అది అప్లై అయింది. చూడండి ఒకసారి ఇంపాక్ట్ స్టైల్ లో వచ్చింది. ఈ స్టైల్ కా స్టైల్ డిఫరెన్స్ ఉంది. సైజ్ మాక్సిమం సైజ్ ఇది 7. ఎందుకన్నా మాక్సిమం సైజ్ కావాలంటే స్టైల్స్ లోకి వెళ్ళాలి. ప్రస్తుతం ఫాంట్ ట్యాగ్ లో అయితే మాక్సిమం సైజ్ ఇది. దాని కలర్ బ్లూ కలర్ పెట్టాను, ఫేస్ కలర్ పెట్టాను. ఇప్పుడు వీటికి కూడా మనం స్టైల్ అప్లై చేయాలి అంటే అప్లై చేయొచ్చు. వీటికి స్టైల్ అప్లై చేయాలి అంటే గనక ఎక్కడి నుంచి కోర్సెస్ ముందు నుంచి కాబట్టి కోర్సెస్ ముందు ఫాంట్ ట్యాగ్ ఓపెన్ చేసుకోండి. దానికి ఏ సైజ్ పెట్టాలి రిలేటెడ్ గా దానికి కొంచెం చిన్న సైజ్ కావాలి కాబట్టి సైజ్ 5 పెడుతున్నాను. కలర్ మీ ఇష్టం, మీరు ఏ కలర్ పెట్టాలి. గ్రీన్ కలర్ పెట్టాను. ఫేస్ వచ్చేటప్పటికి లాటిన్ ఫేస్ అవుతుంది, లాటిన్ అని పెడుతున్నాను. ఇది మొత్తం అన్ని కోర్సెస్ కి లాస్ట్ లో బాడీ క్లోజ్ చేయడానికి క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే గనక దిస్ ఎంటైర్ సెక్షన్ షుడ్ బి ఇన్ దిస్ స్టైల్, ఈ స్టైల్ లో ఉండాలి. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్ గా గ్రీన్ కలర్ లో వచ్చి చూడండి. మీ ఇష్టం, మీరు ఏ కలర్ కావాలంటే కలర్ అప్లై చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ వచ్చింది. ఇంకా సైజ్ కొంచెం పెద్దగా ఉండాలి అంటే కనుక 5 6 అని పెట్టండి. ఇంకా సైజ్ పెరుగుద్ది. ఓకే, దిస్ ఈస్ హెడ్డింగ్. కోర్స్ కి హెడ్డింగ్ కొంచెం లైన్ గ్యాప్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనుకోండి. యూ కెన్ గివ్ వన్ మోర్ బిఆర్, అనదర్ బిఆర్. ఇంకో బిఆర్ ఇవ్వండి, మీరు ఇంకో లైన్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. బాడీ బ్యాక్గ్రౌండ్ నేను ఆల్రెడీ చెప్పాను. బాడీ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి అంటే బాడీ ట్యాగ్ లోకి వెళ్ళి దానికి బీజీ కలర్ అని ఇవ్వండి. వాట్ ఎవర్ కలర్ యు వాంట్. మీరు ఏ కలర్ సియాన్ కలర్ అని బ్యాక్గ్రౌండ్ కలర్ వాడతాం. మీ ఇష్టం, పింక్ కలర్, వాట్ ఎవర్ స్టాండర్డ్ కలర్స్ ఏ కలర్ అయినా ఇవ్వచ్చు. ఎఫ్ఎఫ్ అనేది ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఈ కలర్ నే కాదు, మీరు మీ ఇష్టం. ఇక్కడ బీజీ కలర్ ఏ కలర్ ఇస్తే గనుక ఆ కలర్ వస్తుంది. మీ ఇష్టం వచ్చిన కలర్ ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చాను. ఇప్పుడు వీటికి నాకు బుల్లెట్స్ కావాలి. నేను చెప్పాను ఆల్రెడీ లిస్ట్ లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్, డెఫినిషన్ లిస్ట్. నాకు బుల్లెట్స్ కావాలంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇవ్వాలి. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇవ్వడానికి ట్యాగ్ వచ్చేటప్పటికి యూఎల్ ట్యాగ్. ఓకేనా. యూఎల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి లైన్ ఎల్ఐ అనే ట్యాగ్స్ మధ్యలో ఉండాలి. ఎల్ఐ ఓపెన్, నో నీడ్ టు గివ్ బిఆర్. బిఆర్ రివర్స్ అవసరం లేదు. ఎల్ఐ క్లోజ్, ఎల్ఐ క్లోజ్. అదే విధంగా దీన్ని కూడా LI open, again LI close. Each line has to be in a tag, that is LI tag. LI open and LI close.
సేవ్ చేయండి, రీఫ్రెష్ చేయండి, ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ఇన్ బుల్లెట్స్. ఓకే, దిస్ ఈస్ బుల్లెట్స్ బికాస్ దిస్ ఈస్ యూఎల్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, అదే ఆర్డర్ లిస్ట్ లో కావాలి అంటే కనుక ట్యాగ్ షుడ్ బి ఓఎల్, ఓఎల్ ఓపెన్ అండ్ ఓఎల్ క్లోజ్. ఈ మధ్యలో ఏముందో ఆటోమేటిక్గా దట్ షుడ్ బి నెంబరింగ్. చూడండి, ఆటోమేటిక్గా నెంబరింగ్ వచ్చింది. చూడండి ఒకసారి 1 2 3 అనే నెంబరింగ్ వచ్చింది. క్లియర్? దీస్ ఆర్ టూ సింపుల్ లిస్ట్, యూఎల్ అన్ఆర్డర్ లిస్ట్, ఓఎల్ ఆర్డర్ లిస్ట్. ఓకే, ఇలా మనం ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు లిస్ట్ కింద ఏదైనా అవసరం అయితే కనుక, ఇఫ్ యూ have any list of elements in a web page, if you want to display in bullets, that should be in UL tag. If you want to display in numbering, that should be in OL tag. The third one ఉంది, దాని డెఫినేషన్ లిస్ట్ మిమ్మల్ని రాయమన్నాను. అది ఒకసారి నేను చెప్తాను. మీరు ఏదైనా కంప్యూటర్ మూడు డెఫినేషన్స్ లాంటివి, 4 డెఫినేషన్ లాంటివి ఇస్తే కనుక ఆ డెఫినేషన్స్ని ఎలా రావాలి అని చూద్దాం ఒకసారి. ఇంకా ఐమ్ రైటింగ్ అనదర్ ప్రోగ్రామ్. డెఫినేషన్స్ అంటే బాడీ సెక్షన్ ఇవన్నీ తీసేస్తున్నాను నేను, ఓన్లీ ఫాంట్ మాత్రమే ఉంచి. I want to give some definitions. తీసేస్తున్నా. Want to give some definitions. Suppose computer. I want to give definition of the computer here. Computer is an electronic device which is used to perform mathematical and logical operations. This is one definition. Another definition, suppose take keyboard or whatever the definition. Keyboard, simple definitions istanu, time waste avvakunda. Keyboard definition ఏ విధంగా ఉండాలంటే keyboard is an input device అని అంటుంటారు. Keyboard is an input device. Input device. Like అదే విధంగా monitor. You can give ఎంత మాటర్ ఇవ్వచ్చు. నేను కొంచెం టైం కోసం చిన్న డెఫినిషన్స్ ఇస్తాను. Monitor is an output device. Like I have three definitions. One is computer definition, second one is keyboard definition, third one is monitor definition. Suppose దీని ఒక లిస్ట్ కింద మనం వెబ్ పేజ్ లో చూడాలి అంటే ఏ విధంగా చూడాలి చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసేసి ప్రోగ్రామ్ లో చూస్తే కనుక మనకి డెఫినిషన్ కనపడదు, అంతా కలిసిపోయినట్టు కనపడదు. ఒకసారి చూడండి, ప్రోగ్రామ్ లోకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ పేరు ఏం చేశాను అంటే కనుక లిస్ట్ అని పెట్టాను. ప్రోగ్రామ్ పేరు list.html అని పెట్టాను. list.html జస్ట్ లైక్ అంతా ఒకలా వచ్చింది. దీన్ని డెఫినిషన్స్ ని డివైడ్ చేసి రావాలి అంటే కనుక ఏం చేద్దాం చూద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ట్యాగ్ వచ్చేటప్పటికి DL, డెఫినిషన్ లిస్ట్. DL ఓపెన్ చేసి ఎండింగ్ లో క్లోజ్ చేయాలి. ఎండింగ్ అంటే ఆ లిస్ట్ కంప్లీట్ అయిపోయినప్పుడు క్లోజ్ చేయాలి. దట్ ఈస్ DL క్లోజ్. ఓకే, ఈచ్ టైటిల్ we have three definitions. Each definition has a title, that is DT open చేసి లాస్ట్ లో DT క్లోజ్ చేయాలి. Each definition has some matter. DD definition description. This is again this is another title, that's why it is DT, and this is DT close.
This is DD. This is DD clause. Again, this is another definition title, DT. And DT clause. This is another definition, DD. And DD clause. Okay. This is DL open and DL close, DT open, DT close, DT open and three definitions ఉన్నాయి. Three definition title DT లో ఇచ్చాను, definition data వచ్చేటప్పుడు DT లో ఇచ్చాను. సేవ్ చేసి ఇక్కడికి వచ్చి మీరు రిఫ్రెష్ చేయండి, చూడండి ఒకసారి ఎలా కనిపించాయో. Definition title, definition title, definition like that. We can give like a list. Okay, this is called definition list. With font size పెంచుకోవడం ఎన్ని చేయడం మామూలే. మీరు కాంటాక్ట్ పెట్టుకుని దాని font size పెంచుకోవడం, కలర్ మార్చుకోవడం అని చేయొచ్చు. కాబట్టి ఇది ఒక definition list లా కనపడాలి అంటే గనుక we need this program. Look at this program. This is definition list. Okay. That's about lists in HTML. There are three lists. One unordered list, second one ordered list, third one definition list. Okay, thank you. That's all for now. Thank you.